శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే. నమస్తే. సార్ బండి భగీరథ్ కేసు విషయంలో మీడియా ఛానల్స్ అన్నీ కూడా 24/7 లైవ్ అవే చూపిస్తున్నాయి. బట్ అసలు మంగ్లీ విషయం ఎంతవరకు వచ్చింది? ఆమె పైన విచారణ కానివ్వండి, లేకపోతే ఎటువంటి ప్రోగ్రెస్ ఉంది అనేది తెలియట్లేదు. ఎందువల్ల అంటే ఇది ట్రెండింగ్ టాపిక్ అవ్వగానే మంగ్లీని వదిలేశారా? మొదటి నుంచి కూడా మంగ్లీ విషయంలో జాప్యం జరుగుతుందని అంటున్నారు. ఎందువల్ల? అంటే మంగ్లీ కేసు మనకి ఒక హడావిడి మొదలైన తర్వాత దీన్ని అవుట్ ఫోకస్లోకి తీసుకెళ్ళే ఇంకొక ఐటెం వచ్చేస్తే అటు వెళ్ళిపోతారు అందరూ, ఇది పట్టించుకోరు అనేది మీడియాకి సంబంధించినంత వరకు నిజం కావచ్చేమో కానీ ఆ బాధ్యతలు చూస్తున్నటువంటి డిపార్ట్మెంట్కి అలా ఉండకూడదు కదా అనేది ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఓకే. అంటే డీజీపీ గారు ఒక మాట అన్నాడు, ఈ భగీరథ్ అరెస్టుకు సంబంధించిన చర్చ మొదలైన రోజు ఆయన మేము అదర్వైజ్ ఎంగేజ్ అయి ఉన్నాం అన్నాడు. అదర్వైజ్ ఎంగేజ్ అయి ఉన్నాము, బిజీగా ఉన్నాము అన్నాడు. ఆయన చెప్పిన అదర్వైజ్ ఏంటంటే ప్రధానమంత్రి గారు పర్యటించారు. అప్పుడు 10వ తారీఖు ఆయన విజిట్ చేశారు హైదరాబాద్ని. విజిట్ చేసినప్పుడు ఆయన చాలా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయన ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాల్లో, అధికార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. దాంతో పాటు ఒక హాస్పిటల్కి వెళ్ళారు, చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు. ఇలా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు ఆయన. తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు. ఫైనల్గా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ కార్యక్రమాలన్నిటిలోనూ ఆయన భద్రతకి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోవటం కోసం మొత్తం మా ఫోర్స్ అంతా డిప్లాయ్ అయిపోయింది అని చెప్పాడు ఆయన. చెప్పి ఇతర కేసులు పట్టించుకునే వెసులుబాటు లేకుండా పోయింది. అందుకని మేము భగీరథ్ కేసు 8నే వచ్చినప్పటికీ ఆ ప్రయత్నం ఇమ్మీడియట్గా మొదలు కాకపోవడానికి కారణం ప్రధానమంత్రి గారు అన్న టోన్లో ఆయన మాట్లాడాడు. దాదాపు ఇదే విషయాన్ని ఒక మీడియా కాంక్లేవ్లో ముఖ్యమంత్రి గారు కూడా ప్రస్తావించి హైదరాబాద్ కొంచెం సెన్సిటివ్ ఏరియా, ఈ ఉగ్రవాదపు చర్యలు ఎక్కడ జరిగినా కానీ దాని రూట్స్ ఎక్కడో చోట హైదరాబాద్తో లింక్ అయి ఉండటం మనం చూస్తున్నాం. అందుకని ఎక్కువ శ్రద్ధ తీసుకుని భద్రతా ఏర్పాట్లు చూడాల్సి వచ్చింది. అందుకని ఎంగేజ్డ్గా ఉన్నారు పోలీసులు అందరూ కూడా అనేది దానికి ఒక అంటే ఆయన డీజీపీ గారు మాట్లాడిన దానికి ఒక జస్టిఫికేషన్ డైలాగ్ లాగా చెప్పాడు ఈయన. ఇదంతా కూడా ప్రపంచం చూస్తోంది. అలా ఎందుకు డీవియేట్ అవుతారు అంటే అధికారులు ఇలా డీవియేట్ అయితే ఒక ప్రముఖుడు వస్తున్నాడు ఊళ్ళోకి అనే దాన్ని వెసులుబాటుగా తీసుకుని నేరస్తులు రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది కదా. అందరూ ఆ ఏరియాకి పోలీసులందరూ ఫోకస్ అక్కడ ఉంటుంది కాబట్టి మనం ఈలోపు రెస్ట్ ఆఫ్ సిటీని దోచేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు అని నిర్ణయాలు తీసుకుంటే ఏమిటి పరిస్థితి? ప్రజల భద్రత ఏమైపోతుంది? అంటే మీకు వాళ్ళ భద్రతే ముఖ్యమా? వాళ్ళు కూడా ప్రజల సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చామని చెప్తున్న వాళ్ళే. వాళ్ళ వ్యక్తిగత భద్రత కోసం ఏ ప్రజా సంక్షేమం కోసం అయితే అధికారంలో ఉంటున్నారో ఆ ప్రజల భద్రతని గాలికి వదిలిపెట్టడం అనేది ఎంతవరకు సహజం, అంటే ఎంతవరకు సబబు అనే ప్రశ్న ఒకటి ఉంది వాళ్ళ ముందు. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు ఈ కేసు రాగానే మీడియా మర్చిపోయి ఉండొచ్చు మంగ్లీ కేసు కానీ మరొకటి కానీ వాళ్ళు దృష్టిలో ఉండాలి కదా. దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఏమిటి అనేది వాళ్ళు ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అప్పటికే ఒక డిమాండ్ ఉంది, ప్రభుత్వం దాని మీద సీరియస్గా స్పందించటం లేదు, ఒక శ్వేతపత్రం లాంటిది రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది 1000 కోట్లు, అది 200 కోట్లుగా మొదలైంది. మొదట 15 కోట్లుగా మొదలై ఆ తర్వాత 150 నుంచి 200 కోట్లకు వెళ్ళి అక్కడి నుంచి 1000 కోట్ల వరకు ఫోకస్ అయ్యి ఆంధ్ర తెలంగాణలు 2 రాష్ట్రాల్లోనూ జరిగింది ఇది. అది అనంతపురం నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు దీని రూట్స్ ఉన్నాయి. అనంతపురం టు ఆదిలాబాద్ దీని రూట్స్ ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో తండాలు ఇవన్నీ ఎఫెక్ట్ అయి ఉన్నాయి. చాలామంది తమ సేవింగ్స్ అన్నీ అక్కడ పెట్టి కోల్పోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ గందరగోళంలో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన వాళ్ళు చాలామంది తేలారు. రీసెంట్గా కూడా 1-2 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ బయటకు వస్తున్నాయి. కానీ
దీని మీద ఒక ప్రకటన చేయవలసిన బాధ్యత ఖచ్చితంగా పోలీసు డిపార్ట్మెంట్‌కి ఉంది. అంటే ఏం జరిగింది అసలు అనేది. ఏం జరిగింది? వాళ్ళు ఒక అంటే ప్రజలని మభ్యపెట్టి ఒక రకంగా మ్యూచువల్ ఫండ్ లాంటిది నడిపారు. నడిపి మీ డబ్బులు మా దగ్గర పెట్టుబడిగా పెట్టండి. అధిక లాభాలు పొందండి అనేది వాళ్ళ పిలుపు. ఓకే. అలా ఈ సేవింగ్స్‌తో పాటు బయట నుంచి ఇంట్రెస్ట్‌కి తెచ్చి అంటే ఇక్కడ అధిక లాభాలు వస్తాయంటున్నారు కాబట్టి, హ్మ్. అక్కడ తక్కువ వడ్డీకి డబ్బులు దొరికే చోట నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి, వాళ్ళు పర్సనల్‌గా నష్టపోయి, అలాగే ఆ వడ్డీ వ్యాపారుల ప్రెషర్‌కి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. రెండోది ప్రధానంగా ఇప్పుడు కేసులు పెట్టినటువంటి జనాలందరూ కూడా వాళ్ళలో ఎక్కువ మంది ఏజెంట్లు ఉన్నారు అనేది అర్థమైంది. ఏజెంట్లంటే ఒక ఏరియాలో చాలా మందిని పూల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి వీళ్ళ దగ్గర పెట్టించారు. ఓకే. అలాంటి ఏజెంట్లు మాత్రమే కేసులో ఉన్నారు. కేసు పెట్టిన వాళ్ళలో మెజారిటీ ఏజెంట్లు. ఒరిజినల్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇంకా రోడ్డెక్కలేదు అనేది బండి భగీరథ్ కేసు పట్టాలెక్కడానికి ముందు వరకు జరిగిన చర్చ సమాజంలో. హ్మ్. హ్మ్. ఆ తర్వాత నెమ్మదిగా ఆ చర్చ ఆగిపోయింది. బయటెక్కడ ఎవరు ఇప్పుడు మంగ్లీ గురించి టాపిక్ అంటే అది అయిపోయిన వ్యవహారం కదా అని మాట్లాడుతున్నారు గానీ, అయిపోయింది అనటానికి అది షట్ డౌన్ చేసినట్టుగా ఎక్కడ సమాచారం లేదు. అధికారిక ప్రకటన లేదు. ఓకే. అసలు ఆ కేసుకు సంబంధించి వాళ్ళు ఏం చేశారు అనేది ఒక ప్రకటన ఇవ్వాలి. రెండోది దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఎవరెవరు అరెస్ట్ అయ్యారు? ఒకళ్ళిద్దరు సరెండర్ అయ్యారు ఆ టైంలో. మధు అని ఒక అతను. వీళ్ళు తమంతట తాముగా వెళ్లి సరెండర్ అయ్యారు. తర్వాత ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్స్ లాంటివి ఇచ్చారు. హ్మ్. ఆ కన్ఫెషన్‌లో సాధ్యమైనంత వరకు ఆవిడని ఈ కేసు దరిదాపుల్లోకి రానివ్వకూడదు. ఆవిడని అరెస్ట్ కానివ్వకుండా చూడాలి అని వాళ్ళు అనుకుంటున్నట్టుగా అర్థమైంది. ఎందుకంటే ఆవిడ బయటుంటే తమని కాపాడుతుంది అనే నమ్మకం స్టిల్ వాళ్ళకుంది. ఆ నమ్మకంతో ఆవిడకి ఇబ్బంది కలిగించని పద్ధతిలోనే వీళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. చాలా ప్లాన్డ్‌గానే. ఓకే. కనుక ఆవిడకి ఆ క్రైమ్‌తో ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అని చాలామంది ఓపెన్‌గా వాళ్ళ కమ్యూనిటీ నుంచి రోడ్డు మీదకొచ్చి మాట్లాడినటువంటి వాళ్ళున్నారు. ప్రత్యూష రాథోడ్ లాంటి వాళ్ళు. హ్మ్. వాళ్ళు కూడా మౌనంగా ఉన్నారు. అంటే మీడియా పిలవకపోతే రావటం లేదు అనే దానికంటే కూడా వాళ్ళు విడిగా ఒక ప్రోగ్రామ్‌లో ఉండుండాలి గదా! కరెక్ట్. ప్రజలను తీసుకొని ఎక్కడో చోట ఓ ధర్నా కార్యక్రమమో, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయండి అని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయటము, డిమాండ్ చేయటము అనే ప్రోగ్రామ్‌లో ఉండాలి. అది డెఫినిట్‌గా మీడియా ఎక్కడో చోట రిపోర్ట్ చేస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినా గాని దాన్ని పట్టించుకుంటుంది. కానీ అలాంటివి కూడా ఈ మధ్య ఈ బండి భగీరథ్‌ది మొదలైన తర్వాత జరుగుతున్నట్టుగా కనిపించటం లేదు. ఓకే. అంటే మీడియా అటెన్షన్ మొత్తం వేరే చోట డైవర్ట్ అయి ఉన్న టైంలో మనం ఈ యాక్టివిటీస్ చేసి ప్రయోజనం లేదు అని ఏదైనా తెలివైన నిర్ణయం తీసుకొని అలా ఉన్నారా? అంటే అలా ఉన్నప్పటికీ ఈ ప్రెషర్ ఉంటుంది. ఈ ప్రెషర్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఒక నాయకత్వం డెఫినిట్‌గా ఆలోచించాలి. హ్మ్. అలా ఆలోచించినప్పుడు దీనికి ప్యారలల్‌గా వాళ్ళ గొడవలు కూడా జరుగుతూ ఉండుండాలి. అవి కనిపించటం లేదు. కాబట్టి వాళ్ళకి కూడా బాధ్యత ఉంది ఇప్పుడు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు కూడా చాలా అగ్రెసివ్‌గా మాట్లాడారు. మా కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేయటం కోసమే మేము రంగంలోకొచ్చాం. మాకు వేరే ఇంట్రెస్ట్‌లేవి లేవని చెప్పారు వాళ్ళు. ఓకే. ఆ చెప్పిన వాళ్ళు ఎంతవరకు సాధించారు? ఎంతవరకు ప్రభుత్వానికి కన్వే చేయగలిగారు? ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్పందనలేమిటి అనేది తెలియజేయటానికైనా ఒక ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వాళ్ళకి ఉంది. అలాగే ప్రభుత్వానికి అసలు ఈ కేసేమిటి? ఈ కేసులో దర్యాప్తులోకి దిగితే తెలిసినటువంటి అంశాలేమిటి? దీనిలో ఎవరెవరున్నారు? ఎంతవరకు వాళ్ళకి రూట్స్ అందినాయి? ఇప్పటివరకు దొరికినటువంటి పేర్లేమిటి? ప్రముఖులెవరు? దానికి సంబంధించిన ఒక డీటెయిల్డ్ రిపోర్ట్‌ను కూడా పబ్లిక్ డొమైన్‌లో ఉంచాల్సిన అవసరం ఉంది. హ్మ్. కాబట్టి 2 వైపులా ఉంది బాధ్యత. ఇదేదో ఈ కేసొచ్చింది కాబట్టి దాన్ని పట్టించుకోవడం అనేది మీడియా గొడవ. పర్సనల్ లెవెల్‌లో ఆ గొడవ జరుగుతూనే ఉండాలి. కానీ జరుగుతున్నట్టుగా కనిపించటం లేదు. అందుకని ఖచ్చితంగా వాళ్ళ మీద విమర్శ చేయవలసిన అవసరం ఉంది. ఓకే. ఆ ఆందోళనకారుల మీద, ఆ రోజుల్లో మంగ్లీని టార్గెట్ చేసిన వాళ్ళ మీద, మంగ్లీని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళ మీద, వీళ్ళందరి మీద కూడా విమర్శించాల్సినటువంటి బాధ్యత పౌర సమాజానికి ఉంది. యెస్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.